హిమాచల్ ప్రదేశ్లో సెలీ పవర్ ప్లాంట్ నిర్మాణం విషయంలో ఇప్పటికే మోసార్ బేయర్ కంపెనీ చేతులు కాల్చుకుంది. ఒప్పందం చేసుకుని ఆఫ్ ఫ్రంట్ ప్రీమియం కింద 64 కోట్లు చెల్లించిన తర్వాత చేతులెత్తేసింది. రోడ్డు మార్గం లేకపోవడం, ముంపు ప్రమాదం, అక్కడ కురిసే హిమపాతం వంటి సమస్యలతో మోసార్ బేయర్ వెనక్కి తగ్గింది. అసలు ఇక్కడ ప్రాజెక్టు ఆచరణ సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఆ తర్వాత నవరత్నగా పేరుగాంచిన ఎన్టీపీసీ సంస్థ సైతం 2019లో 2 ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఎంఓయూ కుదుర్చుకుంది. బిడ్డింగ్ లేకుండా నామినేషన్ పద్ధతిలో హిమాచల్ ప్రదేశ్ సర్కార్ ఈ ప్రాజెక్టును ఎన్టీపీసీకి అప్పగించింది. అయితే విద్యుత్ ఉత్పత్తిపై ఎక్కువ రాయల్టీ డిమాండ్ చేయాలని షరతు విధించింది. 40 ఏళ్ల తర్వాత ప్రాజెక్టును రాష్ట్రానికి అప్పగించాలని కండిషన్ పెట్టింది. ఈ షరతుల నేపథ్యంలో ఎన్టీపీసీ సైతం ప్రాజెక్టు నిర్మాణం నుంచి తప్పుకుంది. అసలు తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం 30% మిగులు విద్యుత్తో సుసంపన్నంగా ఉంది. ఈ పరిస్థితిలో ఏమాత్రం ఆచరణ సాధ్యం కానీ లాభదాయకం కాని ప్రాజెక్టులు రేవంత్ సర్కారు ఎందుకు నిర్మిస్తోంది? ఇందులో ఖచ్చితంగా ఏదో మతలబు ఉంది అంటున్నారు విద్యుత్ రంగ నిపుణులు. ఒప్పందం ప్రకారం ఇప్పటికే ఆఫ్ ఫండ్ ప్రీమియం కింద జెన్కో 26 కోట్లు చెల్లించింది. ఈ నెలాఖరులోగా మరో 26 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్లాంట్ నిర్మాణం పూర్తయిన తర్వాత మొదటి 12 ఏళ్లు 12%, ఆ తర్వాత 18 ఏళ్లు 18%, ఆ తర్వాత మరో 10 ఏళ్లు 30% విద్యుత్ ఉచితంగా హిమాచల్ ప్రదేశ్కు ఇవ్వాలి. ఆ 40 ఏళ్లు పూర్తయిన తర్వాత 2 ప్లాంట్లు ఆ రాష్ట్రానికే అప్పగించాలి. ఇక ప్లాంట్ నిర్మించిన ప్రాంతంలో అభివృద్ధి కోసం 93 కోట్లు అదనంగా ఇవ్వాలి. మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 1% స్థానికులకు ఉచితంగా ఇవ్వాలి. అసలు ఇవన్నీ పోతే ఈ ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏంటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు.